ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, ఇష్టారాజ్యంగా బూతు పురాణాలు, ఏపీలో ఎమ్మెల్యేల తీరిది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సరికొత్త టెన్షన్ ఒకటి పట్టుకుంది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు ఆగమని చెప్తున్నా కూడా ఎమ్మెల్యేలు అస్సలు వినడం లేదు, మారడం లేదు. ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నారు. నిత్యం వివాదాల్లో తల దూరుస్తూనే ఉన్నారు. పదవుల్లో ఉన్నారు. బీ కేర్ఫుల్ బ్రదర్స్ అంటూ బాబు గారు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. పైసామే పరమాత్మ అంటున్నారు తమ్ముళ్ళు. అసలు సైకిల్ ఎమ్మెల్యేలకు ఏమైంది? లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవా? ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ఎందుకు మార్పు రావడం లేదు? ముఖ్యమంత్రి మాటలు చెవికి ఎక్కడం లేదా? ఎమ్మెల్యేలు చేయాల్సింది చేసేస్తున్నారా? ఎన్టీఆర్ భవన్లో ఎలాంటి టాక్ నడుస్తోంది? ఆ ఎమ్మెల్యేల తీరుతో హైటెక్ సీఎం విసిగిపోయారా? ఇకపై తీరు మారకుంటే యాక్షన్ తప్పదా? తమ్ముళ్ళు మారండి అనేటువంటి అంశంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సరే, ఫస్ట్ టైం గెలిచారు, అదృష్టంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాలనలో ఓనమాలు కూడా తెలియవు, కానీ వసూళ్లలో మాత్రం డాక్టరేట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కనీసం భయం లేదు, భక్తి లేదు. ఛాన్స్ దొరికిందా నొక్కేస్తూనే ఉన్నారు. వాటా కావాల్సిందే అంటూ పేచీ పెడుతున్నారు. అవినీతిలో అనకొండలను మించిపోతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు కొంప ముంచే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా అసలు ఏమాత్రం వినడం లేదట. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తమ్ముళ్ల తీరు ఏ మాత్రం మారడం లేదట. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై కేజీవీబీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావిస్తూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కామెంట్లను ఆయన తప్పుబట్టారు. ఆ ముగ్గురి కారణంగా వచ్చిన విమర్శలు, తలెత్తిన వివాదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, రియల్ ఎస్టేట్ దందాలు, ఇలా అన్నింట్లోనూ పీకల్లోతులు కూరుకుపోయారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రతి జిల్లాలో ఏదో రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారట. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ తిరిగి రాబట్టుకోవాలి, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి సంపాదనే సంపాదన అంటూ పైసామే పరమాత్మ అంటున్నారట తమ్ముళ్ళు. ఈజీగా డబ్బులు వచ్చే లిక్కర్, ల్యాండ్, శాండ్ తతంగం అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తోందని టాక్. కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు చేసే తప్పులకు పార్టీ ఎందుకు నష్టపోవాలని నిలదీశారు. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గ్రూప్ తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.